శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఈరోజు మన మధ్యలో ఈ దండకారణ్యంలో తెలంగాణ బిడ్డలకు ఆదివాసీలకు గిరిజనులకు బడుగు బలైన దళిత వర్గాలకు అందరికి కూడా అండగా ఉండడానికి ఈ తెలంగాణ రాష్ట్రం బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళలదని చెప్పడానికి మనందరి దగ్గరికి వచ్చి మొన్న సెప్టెంబర్ 17 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాదు దగ్గర రాజీవ్ గాంధీ గారి ప్రాంగణంలో 6 గ్యారంటీలను ఏమైతే ఇచ్చిండ్రో పేదలకు చేర్చడానికి ఈ బస్సు యాత్రలో పాల్గొనడానికి వారు వచ్చిండ్రు. వారికి మీ చప్పట్లతో బ్రహ్మాండమైన స్వాగతం పలకండి మిత్రులారా. మిత్రులారా, 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది మంది యువకుల ఆత్మ బలిదానం, ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థుల వీరోచిత పోరాటం, తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది. వచ్చిన తెలంగాణలో 2 సార్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే పేదల కోసం, దళితుల కోసం, బలైన వర్గాల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువకుల కోసం, రైతుల కోసం నీళ్లు నిధులు నియామకాలు ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చెరబట్టి 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు, 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు. మిత్రులారా, 10 సంవత్సరాల తర్వాత వెనక్కి మళ్ళీ చూస్తే సాధించుకున్న తెలంగాణలో ఆడబిడ్డలకు ఆత్మహత్యలు, విద్యార్థుల మీద అత్యాచారాలు, నిరుద్యోగ యువకుల ఆత్మహత్యలు, ఉద్యోగ నియామకాలు జరగలేదు, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, వరంగల్ కావచ్చు, అది బోడుప్పల్ కావచ్చు, లేకపోతే హైదరాబాదు నగరం కావచ్చు, ఎక్కడ చూసినా అరాచకం నడుస్తుంది, అరాచకం తాండవిస్తుంది, అవినీతి రాజ్యం ఏలుతుంది, ఆధిపత్యం మనల్ని అదిపి పెట్టి మన తల మీద కాలు పెట్టి తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా,